ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని వివరిస్తూ స్వామి పరాశర భట్టారకుల వారు వ్యాఖ్యానంలో భీష్మ పితామహుని యొక్క ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనేక గుణములు కలిగినవాడు. ఆయన యొక్క అనేక గుణములకి అనుగుణంగా భగవంతుడికి అనేకమైనటువంటి నామములు ఏర్పడ్డాయి. అందులో ప్రధానమైనటువంటి 1000 నామములని, ఆ నామములలో ఇమిడి ఉన్నటువంటి భగవంతుడి యొక్క కళ్యాణ గుణములను నీకు నేను చెప్తాను, వినవలసింది అని ధర్మరాజుకి భీష్మ పితామహుడు ఉపదేశం చేస్తున్నాడు. ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని స్వామి పరాశర భట్టారకుల వారు భగవంతుడు గుణములు లేనివాడు, భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, కానీ ఆయనకి ఎటువంటి గుణములు లేవు అని చెప్పినటువంటి శంకర మతాన్ని ఖండిస్తూ భగవంతుడు అనేకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినవాడు, ఆయన సద్గుణుడు. అదేవిధంగా మీరన్నట్టుగా ఆయన నిర్గుణుడు కూడాను. అంటే ఏమిటి? గుణములు లేనివాడు. గుణములు లేనివాడు అంటే ఎట్లాంటి గుణములు లేనివాడు? అందమైన సౌశీల్యం, వాత్సల్యం, స్వామిత్వం మొదలైనటువంటి సద్గుణములు లేనివాడు అని కాదు అర్థం నిర్గుణుడు అని చెప్పడానికి. ధ్యేయ గుణములు లేనివాడు అంటే దుర్గుణములు లేనివాడు అని నిర్గుణ శబ్దానికి చాలా చక్కగా అర్థాన్ని వేదములలో నుంచి, ఇతిహాస పురాణములలో నుంచి పెద్దల యొక్క శ్రీసూక్తిని ప్రమాణంగా తీసుకుని ఆ ప్రమాణ శ్లోకాలన్నింటినీ కూడా ఉట్టంకించి జ్ఞానవృద్ధుడైనటువంటి వయోవృద్ధుడైనటువంటి భీష్మ పితామహుడు లాంటి పరమ భాగవతోత్తముల యొక్క శ్రీసూక్తుల్ని ఆధారంగా చేసుకుని పరాశర భట్టారకుల వారు భగవంతుడు కళ్యాణ గుణ సముద్రుడు, హేయ గుణములు లేనివాడు అని చక్కగా నిర్ణయం చేశారు. ఇది ఇలా ఉండగా అద్వైతములలో వివిధ రకాలైనటువంటి అద్వైతములు ఉన్నాయి. ఆదిశంకరుల వారి యొక్క అద్వైతం ఒక విధం. వారి అద్వైతం ఏమిటంటే రెండు లేనటువంటిది, ఒకటే ఉంది. ఏమిటది? బ్రహ్మశబ్దం చేసి చెప్పడేటువంటి భగవంతుడు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మశబ్దం చేసి చెప్పడే భగవంతుడు నిజమే, సత్యమే, కానీ కనబడేటువంటి ప్రపంచం అంతా కూడా అసత్యము. అంతేకాకుండా సత్యముగా చెప్పబడేటువంటి బ్రహ్మము అంటే భగవంతుడు గుణములు లేనివాడు. ఇది శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఈ యొక్క విషయాన్నింటినీ కూడా ఖండిస్తూ చక్కగా ప్రమాణ శ్లోకాలు ఉట్టంకించి భట్రవారు చెప్పారు. తర్వాత శంకర భగవత్పాదుల తర్వాత భాస్కరాచార్యులు అని ఒక మహానుభావులు, యాదవ ప్రకాశులు ఇంకొకరు. ఈ ఇద్దరు ఆచార్యులు వీరు కూడా అద్వైత మతస్థులే. అయితే వీరిలో కొన్ని అభిప్రాయ భేదములు ఉన్నాయి. అంటే శంకర భగవత్పాదుల యొక్క అద్వైతానికి, భాస్కరాచార్యుల యొక్క అద్వైతానికి, యాదవ ప్రకాశుల యొక్క అద్వైతానికి తేడా ఉంది. ఏమిటండి అంటే ఈ భాస్కరాచార్యులు, యాదవ ప్రకాశులు వీరిద్దరూ కూడా శంకర భగవత్పాదుల వరే అసలు ప్రపంచమే లేదు, ప్రపంచం అసత్యము అనే విషయాన్ని వాళ్ళు చెప్పట్లేదు. ప్రపంచం సత్యమే,
కానీ జీవాత్మకి పరమాత్మకి తేడా లేదు, ఇద్దరు ఒకటే అని భాస్కరాచార్యులు యాదవ ప్రకాశులు జీవ బ్రహ్మ ఐక్యాన్ని గురించి చెప్పటం చేత వారు కూడా అద్వైతులే అని మన పెద్దలు చెప్పారు. చెప్తూ అందులో మొట్టమొదటగా భాస్కరాచార్యుల యొక్క అద్వైతాన్ని గురించి వివరిస్తున్నారు. అంటే వీరేం చెప్తారంటే ఈ ఇద్దరు మతస్థులు కూడా భాస్కర అద్వైత మతం, యాదవ ప్రకాశులకు అద్వైత మతం ఏం చెప్తుందంటే ఈ చరాచరమైనటువంటి జగత్తంతా కూడా మాయా అనేటువంటి ఉపాధి చేత లేక స్వాభావికమైనటువంటి స్వరూప పరిణామం చేత పరమాత్మయే ఈ సంసారంలో పడి జీవరూపంగా నానావిధ దుఃఖములు అనుభవిస్తున్నాడు అని అంటారట భాస్కర అద్వైతులు, యాదవ ప్రకాశులు వీరిద్దరు కూడా. వీరు ఏం చెప్తారంటే శంకర భగవత్పాదుల వలె భగవంతుడు ఒకడే ఉన్నాడు, ప్రపంచం అనేటువంటిది లేదు అని మేము అంటలేదు. మీరు చెప్పినట్టుగా భగవంతుడు ఉన్నాడు, ప్రపంచం ఉన్నది. అయితే ఈ ప్రపంచం ఏమిటి? చరాచరమైనటువంటి జగత్తు ఈ ప్రపంచం. అంటే చేతనములతోటి అచేతనములతోటి కూడి ఉన్నటువంటిదే ఈ ప్రపంచం. అయితే ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది అంటే మాయా అనేటువంటి ఉపాధి చేత ఏర్పడింది. మాయా అంటే ఏమిటనమాట? లేనిది ఉన్నట్టుగా కనిపించడమే మాయా. మాయా అనే శబ్దానికి అనేక అర్థాలున్నాయి సంస్కృతంలో. ఇప్పుడు చూడండి, కొంతమంది మ్యాజిక్ చేస్తుంటారు. ఒకసారి మా ఇంటికి ఒకడు వచ్చాడు. వచ్చి ఏమండి అయ్యా కొద్దిగా డొక్కు ఒకటి తీసుకొచ్చాడు, చిన్న డబ్బా. ఆ డబ్బా పైన మూత వేసేసింది. ఆ మూత పైన ఒక చిన్న కన్నం పెట్టాడు. కన్నం పెట్టి ఏమండి ధర్మం చేయండి అన్నాడు. వెంటనే నా దగ్గర చిల్లర లేదయ్యా అన్న. వెంటనే అతను అన్నాడు కదా, మీరు చిల్లర లేకపోయినా పర్వాలేదండి, ఒకసారి ఈ డబ్బా మీద చెయ్యి ఉంచండి అన్నాడు. సరే ఎందుకయ్యా అన్న, ఉంచని చెప్తానన్నాడు. సరే చెయ్యి ఉంచాం. చెయ్యి ఉంచితే నా దగ్గర చేతిలో డబ్బులు లేకపోయినా, ఆ డబ్బాలో వెయ్యకపోయినా, ఆ డబ్బా మీద చేయి పెట్టగానే టంగమని సౌండ్ వచ్చింది. అంటే ఒక చిల్లరకాయను లోపల పడ్డట్టుగా శబ్దం వచ్చింది. వెంటనే ఆశ్చర్యం కలిగింది. నేనేం వేయలేదు కదా దాంట్లో, నేను వేయకపోయినప్పటికీ కూడా ఏదో వేసినట్టుగా శబ్దం ఎలా వచ్చింది? వెంటనే చూశారండి, నాకు గొప్ప మ్యాజిక్ వచ్చండి, మీరు ఇలా చేయి పెట్టారా? ఇలా చేయి పెట్టగానే వాడు ఒక మంత్రం చదివాడు. ఏం మంత్రం కాదు, జస్ట్గా వాడు నోటికి వచ్చింది చదివాడు. ఇంద్రజాల మహేంద్రజాల ఖండ భీరుండ ఖండ ఖండారభాండ అకట వికట జగజ్జనిక ఓం ఫట్ అన్నాడు. అనగానే టుక్కుమని సౌండ్ వచ్చింది. అంతవరకు ఏ సౌండ్ లేదు. వాడు ఎప్పుడైతే ఈ వాక్యాలని చదివి ఒకసారి చేయి పెట్టగానే టక్కుమని సౌండ్ వచ్చిందో నాకేమనిపించింది, నేనే దాంట్లో కాయిన్ వేశానా అని అనిపించింది. నిజాన్ని నేనేం కాయిన్ వేయలేదు, కానీ కాయిన్ వేసినట్టుగా భ్రమింపచేశాడు. అదేవిధంగానే ఈ భాస్కర అద్వైతులు యాదవ అద్వైతులు ఏమంటారండి అంటే ఈ కనబడేటువంటి జగత్తంతా కూడా మాయా అనేటువంటి ఉపాధి చేత ఏర్పడింది. ఇక ఉన్నట్టుగా కనబడుతోంది. అయితే కనబడ్డ కారణం ఏమిటి? చేతనాలు కనబడుతున్నాయి, అచేతనాలు కనబడుతున్నాయి. అయితే ఈ చేతన అచేతనములన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి అంటే మనం చూసేటువంటి ప్రపంచంలో కొన్ని మనుష్య శరీరాన్ని చూస్తున్నాం, కొన్ని జంతు శరీరాన్ని చూస్తున్నాం, కొన్ని దేవతా శరీరాన్ని చూస్తున్నాం, కొన్ని స్థావర శరీరాన్ని చూస్తున్నాం. 4 విధములైనటువంటి శరీరములు: దేవతా శరీరం, మనుష్య శరీరం, జంతు శరీరం, అదేవిధంగానే స్థావర శరీరం. ఈ 4 శరీరాలనే దాల్చి ఈ యొక్క జగత్తంతా కూడా ఉంది. చెట్లున్నాయి, జంతువులు ఉన్నారు, మనుష్యులు ఉన్నారు,
దేవతలు కూడా ఉన్నారు. అయితే ఈ భాస్కర మతంలో ఏమంటారండి అంటే, మీరు చెప్తున్నట్టుగా ఈ జగత్తంతా ఉందండి, అయితే ఈ జగత్తంతట్లో రకరకాలైనటువంటి శరీరాలతో కూడి అనేక మంది జీవులు ఉన్నారు కదా, అయితే వీళ్ళు ధరించినటువంటి శరీరాలు ఎలా వచ్చాయి? మానవ శరీరం దేంతో తయారు చేయబడింది? దేవతా శరీరం దేంతో తయారు చేయబడింది? జంతు శరీరం దేంతో తయారు చేయబడింది? స్థావర శరీరం దేంతో తయారు చేయబడింది? అంటే మనకు కనబడేటువంటి ప్రపంచంలో కనబడేటువంటి శరీరాలన్నీ కూడా ప్రకృతి చేత తయారు చేయబడినటువంటివే. ఈ ప్రకృతికే వీళ్ళు మాయా అని పేరు పెట్టారు. అందువల్ల మాయా అనేటువంటి ఉపాధి చేతనే ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఏర్పడింది, అంతే తప్ప వేరే దేనివల్ల ఏర్పడలేదు. అందువల్ల పంచభూతములతోనే కదా ఈ ప్రపంచంలో ఏదైనా తయారు చేయబడింది. ఈ పంచభూతంలోనే కదా ఏదైనా వెళ్ళి లయమైపోతుంది. ఎవడు పుట్టినా, మనిషి పుట్టినా, జంతువు పుట్టినా, లేకపోతే ఇంకో ఏ చెట్టు పుట్టినా, ఏం పుట్టినా ప్రతిదానికి పుట్టుగా చావు అనేటువంటి ఉంటుంది. ఈ ప్రకృతిలోనే పుడుతోంది, ఈ ప్రకృతిలోనే లయమైపోతుంది. మొత్తానికి ఈ చేతనాచేతనలన్నీ కూడా ప్రకృతి చేత తయారు చేయబడినటువంటివే. అందువలన భాస్కరాచార్యుల యొక్క మతంలో బ్రహ్మము వలె ప్రపంచం కూడా సత్యమే, దానికి కారణమైనటువంటి మాయా అనబడేటువంటి ఉపాధి కూడా సత్యమే. అంటే ఈ ప్రపంచం ఏర్పడటానికి కారణమైనటువంటి మాయ అనేటువంటి ఉపాధి కూడా సత్యమే అని వాళ్ళు చెప్పారు. చెప్తూ భగవంతుడు సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము మొదలైనటువంటి గుణములు కలిగి ఉన్నవాడు అని ఒప్పుకుంటాం. శంకర మతంలాగా గుణములు లేనివాడు అంటం లేదండి. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు అన్నీ మేము ఒప్పుకుంటాం. ఇలాంటి గుణ విశిష్టమే సాక్షాత్తు బ్రహ్మసప్తం చేతబడేది భగవంతుడు. అయితే ఈ విధంగా చెప్పడం చేత శంకరుల యొక్క అద్వైతం కన్నా భాస్కరాచార్యుల యొక్క అద్వైతం కొంచెం భిన్నమైనటువంటిది. అయితే వీరేం చెప్తారంటే, వీరి మతంలో జడమైనటువంటి మాయకు కార్యమైనది జగత్తవటం చేత, జడమైనటువంటి మాయకు కార్యం అంటే లోకంలో కారణము కార్యము అని రెండు ఉంటాయి. అంటే ప్రతి వస్తువుకు కూడా ఒక్కొక్క కారణం ఉంటుంది. ఆ కారణమే కార్యరూపాన్ని దాలుస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు కారణం ఎవరు? మా తండ్రి గారు. అంటే ఏమిటనమాట, నేను అనేటువంటి ఒక వస్తువుకి కారణం మా తండ్రి గారు. అంటే కారణంగా చెప్పబడేటువంటి మా తండ్రి గారికి కార్యరూపం నేను. అంటే ప్రతిదానికి కూడా కార్యస్థితి, కారణస్థితి అని రెండు ఉంటాయి. అలాగే ఈ భాస్కరాచార్యుల యొక్క అద్వైతంలో ఈ ప్రకృతి అంతా కూడా మన కంటికి కనబడుతుంది. కంటికి కనబడే ప్రకృతి అంతా కూడా కార్యరూపం, అంటే కార్యరూపం దాల్చింది. మనుష్య శరీరం కింద, దేవతా శరీరం కింద, లేదా జంతు శరీరం కింద, లేదా స్థావర శరీరం కింద. అయితే దేవతా శరీరానికి, మనుష్య శరీరానికి, జంతు శరీరానికి, స్థావర శరీరానికి, ఈ 4 శరీరాలకి కూడా కారణం ఏది? ఈ ప్రకృతి. అంటే ఈ ప్రకృతిలోంచే ఈ 4 రకాల శరీరాలు పుట్టాయి. అయితే ఈ 4 రకాల శరీరాలు ఏమిటండి అంటే కార్యావస్థలో ఉన్నాయి. ఈ 4 రకాలైనటువంటి శరీరాలకి కారణ అవస్థ ఏది? ఏది కారణం? ప్రకృతి. ఏదైనా పంచభూతాల్లోనే ఈ యొక్క శరీరాన్ని కూడా తయారు చేయబడ్డాయి. కాబట్టి ఈ జగత్తంతా కూడా జడమైనటువంటి జగత్తు. ఈ జడమైనటువంటి జగత్తంతరికి కూడా కారణం ఏదండి అంటే సాక్షాత్తు మాయా అని చెప్పబడేటువంటి ఈ ప్రకృతియే కారణము. అందువలన వీరి మతంలో ఏం చెప్తారంటే, జడమైనటువంటి మాయకు కార్యమైనటువంటిది జగత్తవటం చేత ఉపాధి అనబడు జడ ప్రకృతికిని జ్ఞానస్వరూపుడైనటువంటి బ్రహ్మమునకి స్వాభావిక భేదం ఉన్నది. ఎందువల్లంటే బ్రహ్మ, భగవంతుడు అనేటువంటి వాడు జ్ఞానవంతుడు.
ప్రకృతి అనేటువంటి దానికి జ్ఞానం ఉంటుందా? ప్రకృతి అనేటువంటిదా జ్ఞానం లేనటువంటిది. ఈ ప్రకృతి అంతా కూడా ఇప్పుడు మన శరీరం ఉంది, ఈ శరీరం అనేటువంటిది జడం, దీనికి ఏ జ్ఞానం ఉండదు. లోపల జీవుడు ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. లోపల జీవుడు కనుక బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు కన్నున్నా, ముక్కున్నా, చెయ్యున్నా, నా కాలున్నా, దానికి ఏమైనా జ్ఞానం ఉంటుందా? ఏమీ జ్ఞానం ఉండదు. అందువల్ల ఈ శరీరం అనేటువంటి జడ వస్తువు ఏదో తయారు చేయబడింది, ప్రకృతితో తయారు చేయబడింది. ప్రకృతి అనేటువంటిది కూడా జడ పదార్థం. అందువలన ప్రకృతి అని చెప్పబడేటువంటి జడ పదార్థం కంటే జ్ఞానవంతుడైనటువంటి భగవంతుడు వేరు. ఎలా వేరు? స్వాభావకం చేత వేరు, స్వభావం చేత. అంటే ప్రకృతికి జ్ఞానం ఉండదు, ఈ శరీరానికి జ్ఞానం ఉండదు. కారణం ఏమిటండి అంటే ఇది అచేతనం కాబట్టి. అచేతనం యొక్క స్వభావం ఏమిటి? జ్ఞానం లేకపోవటం. చేతనం యొక్క స్వభావం, చైతన్యం కలిగి ఉన్నటువంటి వాని యొక్క స్వభావం ఏమిటి? జ్ఞానం ఉండుట. భగవంతుడు అనేటువంటి వాడు బ్రహ్మశబ్దం చేసి చెప్పబడుతున్నాడు. ఆ భగవంతుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడు, జ్ఞానం కలిగిన వాడు. ఆయనకంట వేరైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఎట్లాంటిది అంటే జడ పదార్థము. అందువలన జడ పదార్థంగా చెప్పబడేటువంటి ఈ జగత్తు దేని నుంచి పుట్టింది? మాయా అని చెప్పబడేటువంటి దాని నుంచి పుట్టింది. అందువలన ఈ జగత్తుకి ఉపాధి అంటే కారణం ఏది అంటే మాయా. ఎందువల్ల మాయా అని అంటున్నారు దాన్ని అంటే ఏమిటోనండి, దేవతా శరీరము ప్రకృతిలోంచే తయారు చేయబడుతుందట, జంతు శరీరము ప్రకృతిలోంచే తయారు చేయబడుతుందట, మానవ శరీరము ప్రకృతిలోంచే తయారు చేయబడుతుంది, అదేవిధంగా చెట్టు శరీరము ప్రకృతి నుంచే తయారు చేయబడుతుంది. ఎంత ఆశ్చర్యంగా ఉందండి! ఒకే వస్తువు నుంచి వివిధ రకాలైనటువంటి శరీరాలు పుడుతున్నాయే, ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎంత మాయగా ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఏం వేయకపోయినప్పటికీ చెయ్యిలా పెట్టగానే టక్కమని సౌండ్ వచ్చి ఆశ్చర్యపరిచినట్టుగానే ఈ ప్రకృతిలో కూడా ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నాయి. ఇలా పగలవుతోంది, ఇలా రాత్రి అవుతుంది. ఇలా వర్షాకాలం ఎండ వస్తే ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి, వర్షాకాలంలో వర్షాలు కురిసేస్తున్నాయి, చలికాలం వచ్చి చలి వేసేస్తుంది. కానీ ఇది ఎక్కడైనా ఆగుతోందా? ఎవడు పుట్టినా, ఎవడు చచ్చినా, ఎవడు ఉన్నా, ఎవడు లేకపోయినా కాలం మాత్రం ఏమీ ఆగట్లేదు, గిర్రమని తిరిగిపోతుంది. అదేవిధంగా సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సూర్యోదయం అయితే రజోగుణం, సూర్యాస్తం అయితే తమోగుణం, తెల్లవారితే సత్వగుణం. ఈ తెల్లవారుజామున రామి సత్వగుణం, ఇలా సత్వగుణం, రజోగుణం, తమోగుణం కంటిన్యూస్గా అవి తిరుగుతూనే ఉన్నాయి. దాని తగ్గట్టుగా మనుషులు కూడా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది! అందువల్ల ఈ ప్రకృతి అనేటువంటిది మాయ అనేటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటిది. అసలు మాయా అనేటువంటి ఉపాధి చేత ఏర్పడినటువంటి ఈ జగత్తంతా కూడా జడమైనటువంటిది, దానికి జ్ఞానం లేదు. కానీ భగవంతుడు జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు. అందువల్ల జడ ప్రకృతికి జ్ఞానస్వరూపుడైనటువంటి బ్రహ్మానికి అంటే పరమాత్మకి స్వభావ సిద్ధంగా ఉండేటువంటి భేదం ఉన్నది, స్వరూప సిద్ధంగా భేదం లేదు. అంటే స్వభావంలో భేదం. ఏమిటి స్వభావంలో భేదం? ఈ ప్రకృతికి జ్ఞానం లేదు, జ్ఞానశూన్యమైనటువంటిది ప్రకృతి. భగవంతుడి యొక్క స్వభావం జ్ఞానవంతుడు, జ్ఞానం కలిగి ఉండుట పరమాత్మ యొక్క స్వభావము అని జగత్తుని ఒప్పుకుంటున్నారు వీళ్ళు, భగవంతుని ఒప్పుకుంటున్నారు. ఎలా ఒప్పుకుంటున్నారు? స్వభావం చేత ఒప్పుకుంటున్నారు. భగవంతుడు జ్ఞానం కలిగిన వాడు, ఈ జగత్ అనేటువంటి జ్ఞానం లేనటువంటిది అని అక్కడ వరకు ఒప్పుకున్నారు. ఒప్పుకుని భగవంతుడు గుణములు కలిగిన వాడని చెప్పి, అయితే పరమాత్మకి జీవాత్మకి అంటే భగవంతుడికి జీవాత్మకి మాత్రం తేడా లేదు, రెండు ఒకటే. అందువల్ల జీవాత్మ జ్ఞానవంతుడే, భగవంతుడు జ్ఞానవంతుడే. అందువల్ల జీవాత్మకి పరమాత్మకి తేడా లేదు, రెండు ఒకటే అని భాస్కర ఆచార్యుల యొక్క మతం. కానీ పరమాత్మకి ప్రపంచానికి మాత్రం తేడా అనేటువంటిది ఉంది. ప్రపంచం అనేటువంటి ఇది జడమైనటువంటిది, పరమాత్మ అయినటువంటి వాడు జడమైన వాడు కాదు, మంచి జ్ఞానం కలిగిన వాడు, సర్వశక్తివంతుడు, గుణములు కలిగి ఉన్నటువంటి వాడు అని భాస్కర మతం యొక్క సిద్ధాంతాన్ని తెలియజేశారు. అయితే
మరి జీవాత్మకి పరమాత్మకి తేడా లేదా? ఇద్దరు ఒకటేనా? ఎలా అయ్యారండి? ఎలా అయ్యారా? భగవంతుడు అనేటువంటి వాడే ఈ విశ్వమంతా వ్యాపించున్నాడు. విశ్వవ్యాపి భగవంతుడు. ఆ విశ్వవ్యాపిగా ఉండేటువంటి ఆ పరమాత్మయే, సర్వజ్ఞుడిగా సర్వశక్తిగా వంతుడిగా ఉండేటువంటి ఆ పరమాత్మయే కార్యరూపాన్ని దాల్చి తానే అనేకమైనటువంటి రూపములతో మారుతున్నాడు. అంటే ప్రకృతి కార్యంగా చెప్పబడేటి. ఇప్పుడు ప్రకృతి యొక్క కార్యరూపమే కదా ఈ చరాచరమైన జగత్తంతా కూడా. ప్రకృతి కనుక కార్యరూపాన్ని దాల్చలేదనుకోండి, అప్పుడు జగత్తంతా కూడా ఒక ముద్దలా ఉంటుంది. ఎవడు మనిషో, ఎవడి దేవతో, ఎవడి జంతువో, ఎవడి చెట్టు పుట్ట ఏమీ లేదండి. ప్రళయకాలం ఏముంది? అంతా జలమయం. జలమయంగా ఉన్నప్పుడు ఎవడు దేవత, ఎవడు మనిషి, ఎవడు జంతువు, ఎవడు చెట్టు, ఎవడు పుట్ట, ఏది రాయో తెలుస్తుందా? ఏం తెలియదు. కారణ అవస్థలో దేన్ని మనం వేరు చేసి చెప్పలేం. కార్య అవస్థలోనే మనం వేరు చేసి చెప్పాలి. సృష్టి అంటే ఏమిటి, ప్రళయం అంటే ఏమిటి? మన సంప్రదాయం సృష్టి అంటే సూక్ష్మ అవస్థలో ఉన్నటువంటి చరాచరమైనటువంటి జగత్తంతా కూడా స్థూల అవస్థలోకి మారటం. అంటే కంటికి కనబడేటువంటి రూపముతోటి, కంటికి కనబడేటువంటి స్వభావములతోటి మారటమే సృష్టి మన సంప్రదాయంలో. ప్రళయం అంటే కంటికి కనబడేటువంటి రకరకాల రూపములతోటి, రకరకాల గుణములతో ఉండేటువంటి అనేక రకములైనటువంటి చేతనాచేతనలన్నీ కూడా నామరూపాలు లేకుండా కలిసిపోయి ఒక ముద్ద కింద అయిపోవడమే ప్రళయం. అంటే నామరూప భేదం లేకుండా ఉండడమే ప్రళయం, నామరూప భేదములతో ఉండటమే సృష్టి. ఇది మన సిద్ధాంతం. అయితే ఈ భాస్కర మతం వారు ఏం చెప్తారంటే, ప్రకృతి యొక్క కార్యరూపమే ఈ చరాచరమైనటువంటి జగత్తు. అందువల్ల ప్రకృతి యొక్క కార్యరూపంగా చెప్పబడేటువంటి శరీరము, ఇంద్రియము మొదలైనటువంటి ఉపాధి భేదం చేతనే అఖండ బ్రహ్మమే పరిచ్ఛేదములను పొంది నానా జీవరూపములుగా భాషిస్తోంది. భగవంతుడు అనేటువంటి వాడే అనేక శరీరాల్ని, అనేక ఇంద్రియాల్ని తాను ధరించి, నువ్వు దేవతా శరీరం మనిషి శరీరం తేడా ఉంది కదా, మనిషి శరీరానికి జంతు శరీరానికి తేడా ఉంది కదా, జంతు శరీరానికి చెట్టు పుట్టు అనే స్థావ శరీరం తేడా ఉంది కదా. అందువల్ల వీళ్ళు ఏమంటారంటే, భగవంతుడిగా ఉండేటువంటి వాడే అనేక విధమైన శరీరములను తాను దాల్చి ఉపాధి భేదం చేత అఖండ బ్రహ్మము అంటే భగవంతుడే అనేక రకాల రూపాలను పొంది తాను నానా విధమైన జీవరూపములుగా భాషిస్తున్నాడు. నిజానికి ఈ పైన ఉండేటువంటి ఈ శరీరాలు ఉండటం చేతనే రకరకాల జీవులు అని చెప్తున్నాం. వీడు దేవత అంటున్నాం, వీడు మనిషి అంటున్నాం, వీడు జంతువు అంటున్నాం, వీడు ఇది చెట్టు పుట్ట. దేని బట్టి చెప్తున్నాం? పైన ఉన్నటువంటి ఆ ఆవరణ బట్టే కదా ఇది దేవత, ఇది జంతువు, ఇది మనిషి అని చెప్తున్నాం. వీళ్ళు ఏమంటారంటే, ఈ పైన ఉండేటువంటి ఈ శరీరాలు కనుక తీసేస్తే అప్పుడు అంతా ఏముంది? జీవుడు ఒక్కడే ఉన్నాడు. అన్నిల్లో ఉన్న జీవులందరూ కూడా ఒక్కడే. భగవంతుడు ఏమైనా కనబడుతున్నాడా? ఏమీ లేదు. ఆ జీవుడు బ్రహ్మ తప్ప ఏమున్నాయి? అందువలన ఈ జీవులు గనక రకరకాలైనటువంటి ఇంద్రియాలు గనక స్వీకరించకపోతే అసలు దేవతా భేదం, దేవత, మనుష్యుడు, జంతువు, స్థావరం అనేటువంటి భేదమే లేదు కదా. అందువల్ల భగవంతుడు అనేటువంటి వాడే తాను అనేక రూపాలను తాను స్వీకరించి నానా జీవరూపములుగా మనకు కనబడుతున్నాడు. అయితే ఈ రూపాలన్నీ కనుక తొలగించబడితే అఖండంగా చెప్పబడేటువంటి జీవము, జీవాత్మ, బ్రహ్మ ఇద్దరు కూడా ఒకటే అని సిద్ధిస్తుంది కదా అని వాళ్ళు జీవాత్మకి పరమాత్మకి ఐక్యాన్ని వాళ్ళు చెప్పారు. ఈ శరీరమే లేకపోతే జీవుడు బ్రహ్మ ఒకటే కదండి. ఎందుకంటే జీవుడి కంటికి కనబడ్డు. పరమాత్మ అనేటువంటి వాడు జీవాత్మలో పరమాణు రూపంలో ఉంటాడు. అణువే కనబడకపోతే ఇంకా పరమాణు రూపంలో ఉండేటువంటి బ్రహ్మ ఎక్కడ కనబడతాడు? పరమాత్మ ఎక్కడ కనబడతాడు? జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఏం లేరు, ఇద్దరు ఒకటే. కంటికి కనబడింది ఏదైతే మనకెందుకు అన్న జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే. పైన ధరించే శరీరాన్ని బట్టి ఏదో తేడాలు చెప్తున్నాం తప్ప ఈ శరీరాలే కనుక తీసేస్తే ఈ శరీరంతో మన లెక్కే ఉంది. ఈ శరీరములన్నీ కూడా అసలు జడమైనటువంటి పదార్థములు కదా, ప్రకృతి తయారు చేయబడినటువంటివి కదా. శరీరానికి జ్ఞానం ఉండదు కదా. జ్ఞానం ఉండేటువంటిది జీవాత్మకే కదా. అది జీవాత్మనండి లేదా పరమాత్మనండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇద్దరూ జ్ఞానవంతులే అని మీరు అన్నప్పుడు జీవాత్మ పరమాత్మ అని ఇద్దరు జ్ఞానవంతులే అన్నారు. ఏదైనా అనుకోండి, కానీ జీవాత్మ పరమాత్మ అనేటువంటి వారే
జ్ఞానం కలిగినటువంటి వాడు జీవ బ్రహ్మ రెండూ కూడా ఒకటే, ఇద్దరూ జ్ఞానవంతులే. ఈ పైన శరీరమే కనుక లేకపోతే అంతా జీవమయమే కదా. అందువల్ల జీవబ్రహ్మ ఐక్యము అని వీళ్ళు చెప్పారు. అందువల్ల ఐక్యమే స్వాభావికము. ఈ పైన శరీరం అనేటువంటి ఉపాధి కారణమే కనుక లేకపోతే జీవులందరూ ఒకటే, భగవంతుడు ఒకటే అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. అయితే ఈ పరమాత్మ ఎప్పుడైతే అనేక శరీరాల్ని తాను స్వీకరించాడో, ఆ శరీరాన్ని స్వీకరించిన తర్వాత ఇన్ని గుణములు కలిగిన పరమాత్మ ఎన్ని గుణములు కలిగిన వాడిని చెప్పారో, దాంతోపాటు భాస్కర మతం వారు ఏం చెప్పారంటే గుణములతో పాటు పరమాత్మకి దోషములు కూడా అంటుతాయి. ఎలా అంటుతాయండి? శరీరాలు స్వీకరించినంతసేపు పరమాత్మ దోషాలు ఏమి అంటనటువంటి వాడే, అన్ని కళ్యాణ గుణములు కలిగిన వాడే. ఎప్పుడైతే పరమాత్మ ఈ అనేక విధమైనటువంటి జీవ రూపాలను స్వీకరిస్తున్నాడో, అంటే దేవతా రూపంలో ఉండే జీవుడు, మనుష్య రూపంలో ఉండేటువంటి జీవుడు, జంతు రూపంలో ఉండేటువంటి జీవుడు, అదేవిధంగా చెట్టు పుట్టం అనేటువంటి రూపంలో ఉండే జీవుడు అని అనేక రూపాలతో ఎప్పుడైతే స్వీకరిస్తున్నాడో, దేవతలకు తగ్గట్టుగా కొన్ని గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. అదేవిధంగా మనుష్యుడికి సంబంధించిన గుణాలు కొన్ని ఉంటాయి, దోషాలు కొన్ని ఉంటాయి. జంతువులకి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి. అదేవిధంగానే చెట్టు పుట్టం అనేటువంటి వాటిలో కూడా కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అందువల్ల ఎప్పుడైతే పరమాత్మ ఇలా నానా విధములైనటువంటి జీవరూపాలను తాను స్వీకరించాడో, అప్పుడు పరమాత్మ గుణములతో పాటుగా దోషాలు కూడా ఆయనకు అంటుకుంటాయి. కారణం ఆయన స్వీకరించినటువంటి శరీరము చేత. అయితే ఈ శరీరాలు కనుక తీసేస్తే మరి పరమాత్మ చక్కగా గుణములు కలిగిన వాడు అయిపోతాడు, దోషాలు కాస్త తొలగిపోతాయి అని వాళ్ళు పరమాత్మ గుణములతో పాటు దోషములు కూడా ఉంటాయి అని ఒప్పుకున్నారు. అదే పరాశర భట్ల వారు చెప్పారు, గుణములతో పాటు దోషాలు కూడా ఉండవేంటయా, భగవంతుడైనటువంటి వాడు పరమ పవిత్రమైనటువంటి వాడు అని చెప్తూ ఉంటే మనకి వేదాలు అవన్నీ కూడా ఆయనకు దోషాలు వచ్చాయని చెప్తున్నాడు. పవిత్రం మంగళం పరం, పరమ పవిత్రమైనటువంటి వాడు, గొప్ప మంగళకరుడైనటువంటి వాడు సాక్షాత్ పరమాత్మ, సాటి లేని పవిత్రతను కలిగిన వాడు. పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ అని చక్కగా పవిత్రములన్నింటిలోనూ కూడా సాటి లేని పవిత్రతను కలిగినటువంటి వాడు భగవంతుడు అని చెప్తుంటే, గుణములతో పాటు దోషాలు కూడా ఉంటాయి అంటే ఇంకా ఆయన పవిత్రత ఏం కాస్త ఏం పోయింది, ఎక్కడ పోయింది? అందువల్ల మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము ఒప్పుకోము. పరమాత్మ గుణములు మాత్రమే ఉంటాయి తప్ప దోషాలు అనేటువంటివి ఉండవు అని వారి మతాన్ని కాస్త ఖండించేట పరాశర భట్టారకుడు వారు. ఆ తర్వాత యాదవ ప్రకాశుల యొక్క అద్వైత మతం, ఆ యాదవ ప్రకాశుల అద్వైత మతం యొక్క సారాంశం ఏమిటి, ఆ మతాన్ని ఎలా ఖండించారనేటువంటి దాన్ని రేపటి రోజు కాలక్షేపంలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.